మన మొదటి సెట్ పదాలు మానవ సంబంధాలు మన ప్రవర్తనలోని రెండు వ్యతిరేక ధృవాలను చూపిస్తాయి అనిపిస్తుంది. అవును. ఒకటి నియంత్రణకు సరిదిద్దడానికి సంబంధించిందైతే మరొకటి సంబంధాలు పెంచుకోవడానికి సంబంధించింది. మొదట ఆ సరిదిద్దే పదం గురించి మాట్లాడుకుందాం. అడ్మానిష్ అంటే అడ్మానిష్. దీని అర్థం మందలించడం లేదా హెచ్చరించడం. అవును. కాని ఇక్కడ స్కోల్డ్ లేదా వార్న్ లాంటి సాధారణ పదాల కన్నా ఇది చాలా భిన్నమైనది. అడ్మానిష్ అనే పదంలో ఒక విధమైన గంభీరత, ఒక అధికారికత ఉంటాయి. ఓహో. ఇది కోపంతో అరిచే తిట్టు కాదు, ఒకరి బాధ్యతను గుర్తుచేస్తూ వారిని సరిదిద్దాలనే ఒక నిర్మాణాత్మక ఉద్దేశ్యంతో చేసే హెచ్చరిక అన్నమాట. ఉదాహరణకు ఒక మేనేజర్ తన టీం మెంబర్ను పనిలో ఆలస్యం చేసినందుకు, లేదా ఒక న్యాయమూర్తి కోర్టులో తప్పుగా ప్రవర్తించినందుకు అడ్మానిష్ చేయవచ్చు. ఇందులో ఒక మంచి ఉద్దేశం, ఒక దిశానిర్దేశం ఉంటాయి. అంటే దీనికొక బరువుంటుంది. నాకైతే మా తాతగారు గుర్తొస్తున్నారు. చిన్నప్పుడు అన్నం పడేస్తుంటే ఆయన కోపంగా తిట్టేవారు కాదు, కాని చాలా గంభీరంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం, అలా చెయ్యకూడదు అని అడ్మానిష్ చేసేవారు. అవును, అడ్మానిష్ చేసేవారు. ఆ మాట ఇప్పటికీ గుర్తుంది. సరే, ఇది ఒక అధికారిక హోదాలో ఉండి సరిదిద్దే ప్రయత్నం. మరి ఎలాంటి అధికారం లేకుండా కేవలం స్నేహభావంతో మనుషుల్ని ఎలా గెలుచుకోవచ్చు? సరిగ్గా పట్టుకున్నారు. అక్కడే మన జాబితాలోని వ్యతిరేక పదం వస్తుందనుకుంటా. ఎఫబుల్. సరిగ్గా అక్కడే అసలు విషయం ఉంది. ఎఫబుల్ అంటే స్నేహపూర్వకంగా, ఆహ్లాదకరంగా, తేలికగా కలిసిపోయే స్వభావం. అంటే ఫ్రెండ్లీగా ఉండటం. ఫ్రెండ్లీగా, అంతే. ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలిగే, మనసు విప్పి చెప్పగలిగే వాతావరణాన్ని సృష్టించే వ్యక్తిని ఎఫబుల్ అంటాం. మన సోర్సులో ఇచ్చిన ఉదాహరణ ఒక అధికారి కస్టమర్లతో స్నేహపూర్వకంగా ఉన్నారు అనేది దీన్ని స్పష్టంగా వివరిస్తుంది. ఆ అధికారి తన హోదాను పక్కన పెట్టి ఒక స్నేహితుడిలా మాట్లాడుతున్నారు. కరెక్ట్. అంటే ఈ రెండు పదాలు ఒకే స్కేల్పై రెండు చివర్ల లాంటివి. అడ్మానిష్ చేసే వ్యక్తి ఒక నియమాన్ని, ఒక క్రమశిక్షణను పాటింపచేయడానికి ప్రయత్నిస్తుంటే, యాఫబుల్గా ఉండే వ్యక్తి సంబంధాలను, సాన్నిహిత్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తాడు. ఒకటేమో టాప్ డౌన్ విధానం, మరొకటేమో పీర్ టు పీర్ విధానం. ఒకే జాబితాలో ఈ రెండు పదాలు ఉండటం మానవ ప్రవర్తనలోని వైవిధ్యాన్ని చూపిస్తుంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇది కేవలం పదాల అర్థం కాదు, వాటి వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకోవడం. అవును. ఒక మంచి లీడర్కు ఎప్పుడు అడ్మానిష్ చేయాలో, ఎప్పుడు యాఫబుల్గా ఉండాలో తెలియాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించగలగాలి. ఈ సంబంధాల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి మరో ఆసక్తికరమైన జంట పదాలను చూద్దాం. రెండూ మద్దతుకు సంబంధించినవే, కానీ వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అవును. ఒకటి గుడ్డిగా ఇచ్చే మద్దతు, మరొకటి ఆలోచించి ఇచ్చే మద్దతు. మొదటగా అడ్యులేషన్. ఇది కేవలం ప్రశంస కాదట, మితిమీరిన ప్రశంస అనుంది. అవును. ఇక్కడ మితిమీరిన అనే పదం చాలా కీలకం. చాలా. ఇది సాధారణ పొగడ్త కాదు, ఇది దాదాపు ఆరాధన స్థాయికి చేరిన ప్రశంస. ఇందులో విమర్శకు తావుండదు. ఒక వ్యక్తి చేసే ప్రతి పనిని గొప్పగా కీర్తించడం, వారిలో ఎలాంటి లోపాలు లేవని, వారు చెప్పిందే వేదం అని భావించడం యాడ్యులేషన్ కిందికొస్తుంది. ఇది తరచుగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా గురువుల విషయంలో మనం చూస్తుంటాం. ఇది వ్యక్తిగత ఆరాధనకు దారితీస్తుంది. అవును, అది అంత ఆరోగ్యకరమైనది కాదు. కాని ఈ రోజుల్లో సోషల్ మీడియా చూస్తుంటే సాధారణ ప్రశంసకు, యాడ్యులేషన్కు మధ్య గీత పూర్తిగా చెరిగిపోయినట్టనిపిస్తుంది. నిజమే. ఒక అభిమాని తమ అభిమాన నటుడి సినిమా బాగుందని 10 పోస్టులు పెడితే అది యాడ్యులేషన్ అవుతుందా? లేదా వాళ్లు ఏం చేసినా గుడ్డిగా సమర్థిస్తే అది యాడ్యులేషన్ అవుతుందా? ఎక్కడ ఆ గీత గీయాలి? ఇది చాలా మంచి ప్రశ్న. అభిమానం వేరు, ఆరాధన వేరు. తమ అభిమాన నటుడి నటనను మెచ్చుకోవడం అభిమానం. ఓకే. కాని ఆ నటుడు వ్యక్తిగతంగా ఒక తప్పు చేసినా, లేదు ఆయన దేవుడు, ఆయన తప్పు చెయ్యరు అని గుడ్డిగా వాదించడం యాడ్యులేషన్ అవుతుంది. అర్థమైంది. విచక్షణను కోల్పోయి ఒక వ్యక్తిని మానవాతీతంగా చూడటం మొదలైనప్పుడు అది ప్రశంస నుండి యాడ్యులేషన్గా మారుతుంది. ఇది భావోద్వేగంతో నడిచేది. అర్థమైంది. అంటే ఇది ఒక వ్యక్తిపై కేంద్రీకృతమైన గుడ్డి ఆరాధన. మరి ఒక వ్యక్తిని కాకుండా ఒక మంచి ఆలోచనను లేదా ఒక ఆశయాన్ని సమర్థించడానికి ఏమంటారు? అది కూడా మద్దతే కదా? అవును. అక్కడే మన జాబితాలోని మరో పదం అడ్వకేట్ వస్తుందేమో. ఖచ్చితంగా. ఇక్కడే ఆ ముఖ్యమైన తేడా ఉంది.
యాడ్యులేషన్ భావోద్వేగంతో ఒక వ్యక్తితో ముడిపడి ఉంటే. అడ్వకేట్. అడ్వకేట్ అనే పదం తర్కంతో ఒక ఆలోచనతో ముడిపడి ఉంటుంది. అడ్వకేట్ అంటే ఒక ఆలోచన, ఒక సిద్ధాంతం లేదా ఒక ఆశయం కోసం బహిరంగంగా వాస్తవాలతో తార్కికంగా నిలబడటం. ఉదాహరణకు పర్యావరణవేత్తలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సమర్థిస్తారు అన్నప్పుడు వారు ఒక వ్యక్తిని కాదు, ఒక మంచి ఆశయాన్ని అడ్వకేట్ చేస్తున్నారు. ఇది ఒక క్రియాశీలక మేధోపరమైన మద్దతు. అంటే అడ్వకేట్ వెనుక ఒక బాధ్యత, ఒక నిబద్ధత ఉంటాయి, కాని అడ్యులేషన్లో కేవలం ఆరాధన మాత్రమే ఉంటుందన్నమాట. సరిగ్గా. ఈ 4 పదాలు అడ్మానిష్, అఫబుల్, అడ్యులేషన్, అడ్వకేట్ మానవ సంబంధాల్లోని ఎంత భిన్నమైన కోణాలను చూపిస్తున్నాయో కదా. సరిదిద్దడం, స్నేహం చేయడం, గుడ్డిగా ఆరాధించడం, ఆలోచించి సమర్థించడం అద్భుతం. అవును, ఇవన్నీ మన చుట్టూ రోజూ జరిగేవే. వాటికి సరైన పేర్లు తెలియటం వల్ల మనం వాటిని మరింత స్పష్టంగా చూడగలుగుతాం. సరే, ఇప్పుడు సామాజిక ప్రవర్తన నుండి వ్యక్తిగత నైపుణ్యాల వైపు వెళ్దాం. ఇక్కడ కూడా ఒక ఆసక్తికరమైన జంట ఉంది. ఒకటి ఒక వ్యక్తి లోపల ఉండే నైపుణ్యానికి సంబంధించింది, మరొకటి బయట కనిపించే సౌందర్యానికి సంబంధించింది. మొదట అడ్రాయిట్ అంటే కేవలం నైపుణ్యం కాదు, అందులో చురుకుదనం, తెలివి, చాకచక్యం కూడా కలిసుంటాయి. దీన్ని డెఫ్ట్ లేదా ప్రొఫిషియెంట్ వంటి పదాలతో పోల్చవచ్చు. కానీ అడ్రాయిట్ అనే పదంలో ఒక విధమైన సున్నితత్వం, తెలివితేటలు దాగుంటాయి. మన ఉదాహరణలో షీ ఈజ్ అడ్రాయిట్ అట్ హ్యాండ్లింగ్ డేటా అన్నప్పుడు ఆమె కేవలం డేటాను హ్యాండిల్ చేయగలదు అని కాదు, చాలా తెలివిగా, వేగంగా, సమర్థవంతంగా చేయగలదు అని. కరెక్ట్, సరిగ్గా అదే. అంటే ఇది కేవలం పని చేయడం కాదు, పనిని కళాత్మకంగా చేయడం లాంటిదా. ఉదాహరణకు ఒక క్రికెటర్ బంతిని బౌండరీకి పంపడం వేరు, కాని చాలా చాకచక్యంగా మణికట్టును తిప్పి గ్యాప్లో బంతిని పంపడం అడ్రాయిట్ షాట్ అనొచ్చు. పర్ఫెక్ట్ ఉదాహరణ. అది శారీరక నైపుణ్యం కావచ్చు లేదా మానసిక నైపుణ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక సర్జన్ చేతిలో ఉండే ఖచ్చితత్వం, ఒక లాయర్ వాదనలో ఉండే పదును, ఒక రాజకీయ నాయకుడు కఠినమైన ప్రశ్నలకు ఇచ్చే తెలివైన సమాధానం, ఇవన్నీ అడ్రాయిట్ అనే పదంతో వర్ణించవచ్చు. ఇది స్కిల్ కన్నా శక్తివంతమైన పదం. అర్థమైంది. ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్గత సామర్థ్యం. మరి బాహ్య ప్రపంచంలో మనం చూసే ఒక రకమైన శ్రేష్ఠత గురించి మాట్లాడాలంటే నేను యాస్థెటిక్ అనే పదం గురించి అడుగుతున్నాను. యాస్థెటిక్. ఈ మధ్య ఈ పదం ఎక్కడ చూసినా కనిపిస్తోంది. నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ యాస్థెటిక్, నా కాఫీ కప్పు యాస్థెటిక్ అంటున్నారు. ఆ పదం దాని అసలు అర్థాన్ని కోల్పోతోందా అని నాకు కొన్నిసార్లు అనిపిస్తోంది. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఎస్థెటిక్ అనే పదాన్ని ఈ రోజుల్లో అందంగా ఉంది లేదా చూడ్టానికి బాగుంది అనడానికి పర్యాయ పదంగా వాడుతున్నారు. అవును. కాని దాని అసలు అర్థం చాలా లోతైనది. ఎస్థెటిక్ అనేది కేవలం ఒక వస్తువు యొక్క అందం గురించి కాదు, అది సౌందర్యానికి సంబంధించిన ఒక సూత్రం, ఒక తత్వశాస్త్రం, ఒక ఫిలాసఫీ. అవును. ఒక డిజైన్లో ఎస్థెటిక్ అపీల్ ఉందంటే దాని రంగులు, ఆకృతి, సమతుల్యత ఇవన్నీ కలిసి మనలో ఒక రకమైన కళాత్మక అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తున్నాయని అర్థం. అంటే ఇది కేవలం కంటికి ఇంపుగా ఉండడం మాత్రమే కాదు, ఒక రకమైన భావోద్వేగాన్ని, సంతృప్తిని కలిగించడం అన్నమాట. సరిగ్గా. ఒక జపనీస్ గార్డెన్ చూసినప్పుడు కలిగే ప్రశాంతత, లేదా ఒక మినిమలిస్ట్ డిజైన్ చూసినప్పుడు కలిగే స్పష్టత, ఇవన్నీ ఎస్థెటిక్ అనుభవాలేనా? ఖచ్చితంగా. అది ఒక కళ, డిజైన్, ప్రకృతి, చివరకు జీవనశైలికి కూడా వర్తిస్తుంది. మై లైఫ్ ఈజ్ ఎస్థెటిక్ అన్నప్పుడు వారు కేవలం అందమైన వస్తువులతో జీవిస్తున్నారని కాదు, వాళ్ల జీవితంలో ఒక క్రమముందని. అవును, వారి జీవన విధానంలో ఒక నిర్దిష్టమైన క్రమం, సౌందర్యం, తత్వశాస్త్రం ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అడ్రాయిట్ అనేది ఒక వ్యక్తి యొక్క సృజనాత్మక నైపుణ్యాన్ని సూచిస్తే, ఎస్థెటిక్ అనేది ఆ సృజనను చూసేవారిలో కలిగే సౌందర్యాత్మక అనుభూతిని సూచిస్తుంది. కరెక్ట్. ఒకటి సృష్టికర్త చేతిలోని నైపుణ్యమైతే మరొకటి చూసేవారి కంటిలోని అనుభూతి. వావ్! ఆ పోలిక అద్భుతంగా ఉంది. ఒకటి చేసేవారికి, మరొకటి చూసేవారికి సంబంధించింది. సరే, ఇక మన చర్చలో చివరి, నా దృష్టిలో అత్యంత ఆసక్తికరమైన విభాగానికొచ్చాం. ఎందుకు? ఎందుకంటే ఈ పదాలు విడివిడిగా కాకుండా అన్నీ కలిసి ఒక కథలు చెబుతాయి.
ఏదైనా ఒక పెద్ద మార్పు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఈ పదాలు వివరిస్తాయి. ఈ కథ అడ్వెంట్తో మొదలవుతుంది. అడ్వెంట్. అవును, యాడ్వెంట్ అంటే రాక లేదా ప్రారంభం. కాని ఇది ఏదో ఒక వ్యక్తి రావడం లాంటి సాధారణ రాక కాదు. కాదు. ఒక ముఖ్యమైన సంఘటన, ఒక కొత్త సాంకేతికత లేదా ఒక కొత్త శకం యొక్క ప్రారంభాన్ని సూచించడానికి ఈ పదాన్ని వాడతారు. ఉదాహరణకు, యూపీఐ అడ్వెంట్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మార్చేసింది. అవును, మార్చేసింది. అలాగే ఇంటర్నెట్ అడ్వెంట్ లేదా స్మార్ట్ ఫోన్ల అడ్వెంట్ ఇవి మన జీవితాలను, సమాజాన్ని సమూలంగా మార్చేశాయి. అడ్వెంట్ అనేది ఒక పరివర్తనకు నాంది. ఒక కొత్త శకం మొదలైంది సరే, కానీ ప్రతి మార్పు సాఫీగా సాగదు కదా. సాగదు. ప్రతి కొత్త ఆవిష్కరణతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా వస్తాయి. అక్కడే మన తర్మాతి పదం వస్తుందనుకుంటా, అడ్వర్స్. అడ్వర్స్ అంటే హానికరం లేదా ప్రతికూలమైన. నిజమే. అడ్వెంట్ ఒక ప్రారంభాన్ని సూచిస్తే, అడ్వర్స్ ఆ ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను, ప్రతికూల పరిస్థితులను సూచిస్తుంది. అడ్వర్స్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ కండిషన్స్, అడ్వర్స్ రియాక్షన్. అవును, ఇవన్నీ మనం తరచుగా వింటుంటాం. ఉదాహరణకు, సోషల్ మీడియా అడ్వెంట్ మనల్ని ప్రపంచంతో కనెక్ట్ చేసింది, కానీ అదే సమయంలో అది మన మానసిక ఆరోగ్యంపై కొన్ని అడ్వర్స్ ప్రభావాలను కూడా చూపింది. ప్రతి నాణ్యానికి రెండు వైపులున్నట్టు. అంటే కారణం అడ్వెంట్ మరియు దానివల్ల కలిగే ప్రతికూల ఫలితం అడ్వర్స్. మరి ఈ ప్రభావానికి లోనయ్యే వారిని లేదా వస్తువులను వివరించడానికి మన దగ్గర ఎఫెక్టెడ్ అనే పదం ఉంది, అంటే ప్రభావితం కావడం. అవును. కానీ సోర్స్లో ఈ పదం తటస్థమైనది అని ఉంది. అది కొంచెం గందరగోళంగా ఉంది. ఒక అడ్వర్స్ సంఘటన వల్ల ఎవరైనా ఎఫెక్టెడ్ అయితే ఆ పదం తటస్థంగా ఎలా ఉంటుంది? ఇది చాలా సూక్ష్మమైన తేడా, కానీ చాలా ముఖ్యమైనది. ఎఫెక్టెడ్ అనే పదం కేవలం ఒక సంఘటన వల్ల ఒక మార్పు జరిగిందని మాత్రమే చెబుతుంది. ఓకే. ఆ మార్పు మంచిదా చెడ్డదా అని చెప్పదు. ఉదాహరణకు, వరదల వల్ల చాలా గ్రామాలు ప్రభావితమయ్యాయి అన్నప్పుడు సందర్భాన్ని బట్టే అది ప్రతికూల ప్రభావమని మనకు తెలుసు. కానీ కొత్త టెక్నాలజీ రాకతో కంపెనీ పనితీరు ప్రభావితమైంది అన్నప్పుడు ఆ ప్రభావం సానుకూలమా లేదా ప్రతికూలమా? అవును. ఉత్పాదకత పెరిగిందా లేదా ఉద్యోగాలు పోయాయా అనేది మనం చెప్పలేం. ఎఫెక్టెడ్ అనే పదం కేవలం ఒక కారణ-ఫలిత సంబంధాన్ని సూచిస్తుంది, ఆ ఫలితం యొక్క స్వభావాన్ని కాదు. ఓకే, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఎఫెక్టెడ్ అనేది కేవలం ప్రభావానికి లోనైంది అని చెప్పే ఒక రిపోర్ట్ లాంటిది. మంచి చెడు అనే తీర్పు అందులో ఉండదు. సరిగ్గా. సరే, మన కథలో చివరి అంకానికొచ్చాం. ఒక కొత్త శకం మొదలైంది అడ్వెంట్, దానివల్ల కొన్ని ప్రతికూలతలు అడ్వర్స్ తలెత్తాయి, దానివల్ల కొందరు కొన్ని ప్రభావితమయ్యారు, ఎఫెక్టెడ్ అయ్యారు. మరి ఆ ప్రతికూల పరిస్థితిని మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? అక్కడే మన జాబితాలోని చివరి అత్యంత హెచ్చరికతో కూడిన పదం వస్తుంది, అగ్రవేట్. అగ్రవేట్ అంటే ఇప్పటికే ఉన్న ఒక చెడు పరిస్థితిని మన చర్యల వల్ల లేదా బేస్ చేయర వల్ల మరింత తీవ్రతరం చేయడం. ఒక గాయం ఉంటే దానికి మందు పూయకుండా వదిలేస్తే అది అగ్రవేట్ అవుతుంది. ఒక చిన్న వాదన జరుగుతున్నప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఆ పరిస్థితి అగ్రవేట్ అవుతుంది. ఇది నిప్పుకు ఆజ్యం పోయడం లాంటిది. ఈ 4 పదాలను కలిపి చూస్తే ఇది నిజంగా ఒక కథలాగే ఉంది. అవును. ఒక టెక్నాలజీ అడ్వాన్స్ జరుగుతోంది, దానివల్ల కొన్ని ఉద్యోగాలపై అడ్వర్స్ ప్రభావం పడుతుంది. దానివల్ల వేలాది కార్మికులు అఫెక్టెడ్ అవుతారు. ప్రభుత్వం లేదా కంపెనీలు ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే అది సామాజిక అశాంతికి దారితీసి సమస్యను మరింత అగ్రవేట్ చేస్తోంది. అద్భుతమైన ఉదాహరణ. ఇది కేవలం పదాల జాబితా కాదు, ఇది మార్పు యొక్క చక్రం. ఖచ్చితంగా. ఈ పదాల మధ్య ఉన్న ఈ సంబంధాన్ని అర్థం చేసుకున్నప్పుడే వాటి అసలైన శక్తి మనకు తెలుస్తుంది. వాటిని గుర్తుంచుకోవడం, సరైన సందర్భంలో వాడటం చాలా సులభమవుతుంది. భాష యొక్క అందం ఇదే కదా. అవును, ఇదే. పదాలు ఒంటరిగా కాకుండా ఒకదానితో ఒకటి కలిసి ఒక పూర్తి చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. మొత్తం మీద ఈరోజు మనం ఈ 10 పదాల ద్వారా మానవ ప్రవర్తన నుండి సాంకేతిక మార్పుల వరకు ఒక ప్రయాణం చేశాం. ఒకరిని సరిదిద్దే అడ్మానిష్ నుండి స్నేహంగా పలకరించే యాఫబల్ వరకు, గుడ్డిగా ఆరాధించే అడ్యులేషన్ నుండి ఒక ఆశయాన్ని సమర్థించే అడ్వొకేట్ వరకు, చాకచక్యంగా పనిచేసే అడ్రాయిట్ నైపుణ్యం నుండి మనసును కదిలించే యాస్థెటిక్ అనుభూతి వరకు, ఒక మార్పుకు నాంది పలికే అడ్వెంట్ నుండి దాన్ని పట్టించుకోకపోతే మరింత దిగజారే అగ్రవేట్ వరకు. ఈ పదాలు మన ప్రపంచాన్ని వర్ణించడంలో ఎంత లోతును, స్పష్టతను ఇస్తాయో అర్థమైంది. చివరగా నేను చెప్పాలనుకున్నదొక్కటే, ఈ పదాల అసలైన శక్తి వాటి ఖచ్చితత్వంలో ఉంది.
ఈజ్ గుడ్ అనడానికి బదులుగా సందర్భాన్ని బట్టి హీఈజ్ అడ్రాయిట్ అనడానికి లేదా హీఈజ్ ఆఫబుల్ అనడానికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. దే ప్రేజ్డ్ హిమ్ అనడానికి బదులుగా ఆ ప్రశంస మితిమీరినది అని చెప్పాలనుకుంటే ఈ రిసీవ్డ్ అ లాట్ ఆఫ్ అడ్యులేషన్ అనడం మన భావాన్ని మరింత సూటిగా బలంగా తెలియజేస్తుంది. అవును. సరైన పదాన్ని ఎంచుకోవటం మన ఆలోచనలకు స్పష్టతని ఇవ్వడమే కాకుండా వినేవారిపై బలమైన ముద్ర వేస్తుంది. ఇక్కడ ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాను. మనం ఉపయోగించే పదాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వర్ణించడానికి సహాయపడతాయని మనం చూశాం. కానీ అసలు మనం వాడే భాషే మన ప్రపంచాన్ని చూసే విధానాన్ని కూడా నిర్దేశిస్తుందా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఒక నిర్దిష్ట భావనకు, ఉదాహరణకు మనం చర్చించుకున్న అడ్యులేషన్ వంటి పదం మనకు తెలియకపోతే ఆ మితిమీవిన ప్రశంస అనే అనుభూతిని మనం తక్కువ స్పష్టతతో గ్రహిస్తామా? మన పదసంపదే మన అవగాహనకు సరిహద్దులు గీస్తుందా? ఈ విషయం గురించి ఆలోచించండి.